నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు పర్యటనలో శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అలెక్జర్ 25 కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్, ములిపల్లి PACS ఆధ్వర్యంలో మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. జూబిలీస్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను గెలిపించండి. కేక్పేట్ డివిజన్ సీతానగర్లో గంగాపుత్రులతో సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్. దేశవ్యాప్తంగా అణగారిన వర్గాల గొంతుక వినిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. నిజామాబాద్ అర్బన్ నగర కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల పరిశీలకుడు రిజ్వాన్ అహ్మద్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సమావేశం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు డాలర్లను ఆశ్రయించి మోసపోతున్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వేలో భాగస్వాములు కావాలి. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ప్రకటన. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో సర్కార్ భూములకు వేలంపాట. పెద్ద ఎత్తున పాల్గొని వేలంపాట పాడిన బిల్డర్లు. భవిష్య నిధిలో నెలవారీ జమయ్యే ఉద్యోగి యజమాని వాటాలో 25% మొత్తాన్ని కనీస నిల్వగా నిర్ణయించిన EPFO. 75% క్లెయిమ్లు నగదు ఉపసంహరించుకోవచ్చని స్పష్టం. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ సిపి కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన. మాజీ మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు. సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత. 18న బీసీ రాష్ట్ర బంద్కు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సంపూర్ణ మద్దతు. తనను కలిసిన బీసీ నాయకులు సుధాకర్, ఆంజనేయులతో ఎమ్మెల్యే. మనం తినే భోజనంలో ఉప్పు, చక్కెర, ఆయిల్ స్థాయిలను తగ్గించి వాడుకోవాలి. కామారెడ్డి IDOC కార్యాలయంలో జరిగిన పోషణ మాసంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి మోదీ పూజలు చేశారు. మల్లికార్జున స్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఇక్కడి శివాజీ దర్బార్ హాల్, ధాన్య మందిరాలను తిలకించనున్నారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలం చేరుకున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో SLP దాఖలు చేసింది. ఈ పిటిషన్పై
ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టేసింది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించామన్నారు. డేటాబేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, దేశంలో ఎక్కడ లేని విధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించామని కోర్టుకు తెలిపారు. గవర్నర్ బిల్లు పెండింగ్ లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని, ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టారని కోర్టుకు వివరించారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారని, రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాని జడ్జిమెంట్లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపి ఎంపరికల్ డేటా సేకరించిందని, కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించామన్నారు. నిజామాబాద్ అర్బన్ నగర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల భాగంగా బ్లాక్ ఏ, బ్లాక్ బి ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల పరిశీలకులు రిజ్వాన్ అహ్మద్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నిక కోసం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ పట్టణంలోని హరిత హోటల్లో నిర్వహించారు. ఏఐసీసీ అబ్జర్వర్ రిజ్వాన్ అర్షద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, నిజామాబాద్ పట్టణ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ రవిబాబు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులతో, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని స్వీకరించారు. అధ్యక్ష పదవి కోరుకునే వారి ద్వారా దరఖాస్తులకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని 14 సంవత్సరాలుగా ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు భయపడకుండా ముందుకు నడిపించిన కేశవేణుకి అభినందనలు తెలిపారు. సంఘటన సృజన్ అభియాన్ దేశవ్యాప్తంగా యువత, మహిళలు, అణగారిన వర్గాల గొంతుగా వినిపించడానికి కాంగ్రెస్ ప్రజల కోసం పోరాడుతుందని చెప్పారు. ఏఐసీసీ అబ్జర్వర్ రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతం కులం, మతం సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అందరినీ కలుపుకొని పోతుందని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో కుల మతాలను రెచ్చగొడుతూ ఒక 4 కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుంది. అదానీ, అంబానీల చేతిలో ప్రభుత్వం నడిపించే రిమోట్ ఉంటుంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. పేద ప్రజలకు కావాల్సింది చేస్తుంది. పార్టీని అట్టడుగు స్థాయి నుండి పునర్నిర్మిస్తున్నాం. పట్టణం మరియు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం, తాలూకా, మున్సిపాలిటీ మరియు మున్సిపల్ వార్డులను సందర్శించి అట్టడుగు స్థాయి కార్యకర్తలతో సంప్రదించి కొత్త స్థానిక నాయకులను నియమిస్తారు. యువకులు, విద్యావంతులు మరియు సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. మా పర్యటన తర్వాత నియోజకవర్గాలను ఖరారు చేయడానికి జాతీయ మరియు రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు సమర్పించబడతాయి. రాజ్యాంగ విలువలు, రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. మీరు పైకి వెళ్ళి ఎవరు ఉంటే నిజామాబాద్కు బాగు చేశారు. ఈ మధ్యలో నేను చెప్తున్నాను, 2019లో మనకు 12,000 ఓట్లు వచ్చినాయి. ఆ 5 సంవత్సరాల్లో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ 2024లో మనకు 94,000 వచ్చినాయి. ఎన్ని ఓట్లు పెరిగినాయి చూడు. 12,000 నుంచి 94,000 వచ్చి మన ఇక్కడ ఉన్న ఎంపీ, ఇప్పుడున్న బీజేపీ ఎంపీ అరవింద్ గారి మీద 24,000 ఓట్లు అదనపు తీసుకొచ్చినాం. అలాగే నేను కూడా ఇక్కడ పోటీ చేసినప్పుడు చాలా సమస్యలు ఉండే. పార్టీ మీద మన వాళ్ళకు మనకు నమ్మకం లేకుండే. అరే ఎక్కడ ఉంది మన పార్టీ అని. కానీ అప్పుడు మేము దాదాపు 67-68,000 ఓట్లకు తీసుకుపోయినాం. మళ్ళీ పార్లమెంట్ వచ్చేందుకు 94,000 వరకు వెళ్ళిపోయినాం. సో డే బై డే నిజామాబాద్లో కాంగ్రెస్ వెరీ స్ట్రాంగ్ అవుతున్నది. ఇంకా స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో తీసుకున్న నిర్ణయం. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అలెగ్జర్ 25 అనవయ థీమ్తో 3 రోజుల పాటు బెస్ట్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ఫ్లాష్ మాబ్ నిర్వహించగా రెండో రోజు బుధవారం ట్రెడిషనల్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఆయన మెడికల్ కళాశాలను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పీజీ హాస్టల్ ఏర్పాటు చేస్తే విద్యార్థులు మరింత బాగా చదువుకునే అవకాశం ఉంటుందని తెలపగా సీఎంతో మాట్లాడి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ నిజామాబాద్కు వైద్య విద్యా కళాశాల సాధించడంలో కర్త కర్మ క్రియ అంతా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అని అన్నారు. ఆనాడు మంత్రిగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ను ఒప్పించి నిజామాబాద్ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చారని అన్నారు. దేశంలో రోడ్డుకు ఒకవైపు మెడికల్ కాలేజ్, మరోవైపు ఆసుపత్రి ఉన్నది కేవలం నిజామాబాద్లో మాత్రమే అని ఆ ఘనత ఎమ్మెల్యేకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహార్ బిన్, రైతు కమిషన్ సభ్యుడు గడు గంగాధర్, ప్రిన్సిపల్ కృష్ణమోహన్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థులు నిర్వహించిన ట్రెడిషనల్ డే ప్రదర్శన ఆకట్టుకుంది. మెడికల్ విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. సెల్ఫీలు దిగుతూ తమ మిత్రులతో కలిసి కార్యక్రమంలో హైలైట్ గా నిలిచారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్నా గత ప్రభుత్వాలు కాలేజ్ పెడతా పోయినాయి. ప్రిన్సిపల్స్ లేరు, టీచింగ్ స్టాఫ్ లేవు. నాకు పిల్లల ఫ్యూచర్ చెడగొడతా ఉన్నారు, అది గమనించాలని చెప్పారు. యాజ్ ఎల్డర్గా కొన్ని కాలేజీలు ఆఫ్టర్ 2-3 years ఇవన్నీ ఏదైతే మనం ఎడ్యుకేషన్ కొరకు మీకు అందరికి మంచి డాక్టర్స్ చేయడానికి ఎవరు చేస్తా ఉన్నాం? మెరిట్ స్టూడెంట్స్. ఆ భగవంతుడు అందరికి అన్ని వీళ్ళలో ఎగ్జామ్స్ రాసి మీరు సీటు గవర్నమెంట్ కాలేజీలో సంపాదించిన వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. జక్రాన్పల్లి మండలంలోని అరుగుల్, మునిపల్లి గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వ మార్క్ ఫండ్ ద్వారా PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. మొక్కజొన్న రైతుల నుంచి పంట వివరాలు, పెట్టుబడి లాభం, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని, ఇప్పటి వరకు చేపట్టిన ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో IDCMS మాజీ చైర్మన్, మునిపల్లి సొసైటీ చైర్మన్ సాయిరెడ్డి, సర్పంచ్ చిన్న సాయిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, అరుగుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, బ్రహ్మన్పల్లి సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పలేవు మొక్కలు కానీ ఆ మొక్కలు కూడా పండించిన రైతు ఒక గిటాలు 400 రూపాయలు అంటే 30 గిటాలు అంటే 12,000 రూపాయలు ఉడిగితే పోతుంది. పండించిన పంట చిరకాలం అమ్ముకునే ధరకు అమ్ముకునే తప్పు లేదు. మనం నష్టపోయినా పర్వాలేదు, ప్రభుత్వం మనము రైతుల యొక్క ప్రభుత్వం ఇచ్చి రైతులు ఆచరణ చేయాలనుకున్నాం. కాబట్టి మనము నష్ట లాభాల గురించి ఆలోచించకూడదు. మనం మగ రైతులను మనం ఆదుకోవాలని చెప్పి నేను సుమన్ నాగేశ్వర గారిని మాట్లాడితే అది ఇవాళ వాళ్ళ ఏజెన్సీలో ఒక 2 రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రం మగ దిగుబడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని మాజీ మంత్రి బాల్కోట ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో షేక్పేట్ డివిజన్, సీతానగర్, మత్స్యశాఖ, గంగపుత్రులతో సమావేశమై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటు వేసి మద్దతు తెలపవలసిందిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ వెంట ఉండి మద్దతిచ్చారు. ఈ ఉప ఎన్నికలో వారి సతీమణి సునీతకి ఇలాగే అండగా ఉండి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గంగపుత్రులను ఈ సందర్భంగా కోరారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో భాగంగా షేక్పేట్ డివిజన్ క్లస్టర్ 4 ఇన్ఛార్జ్ బోధన్
మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో 48, 49, 50, 51, 52, 68 బూత్ ఇన్ఛార్జీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఓటర్ను కలిసి 22 నెలల పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేయమని అభ్యర్థించాలని బూత్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని గుపన్పల్లి బైపాస్ లో గల రూరల్ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మత్స్యశాఖ సంచార చేపల విక్రయ వాహనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. మల్లారం గ్రామానికి చెందిన లబ్ధిదారులు గంగమణి మోహన్ దంపతులకు ఇటీవల డ్రా పద్ధతిలో పెట్టిన స్కీమ్ల వాహనాన్ని సబ్సిడీ ద్వారా పొందారు. ఆ వాహనాన్ని రూరల్ క్యాంప్ కార్యాలయానికి తీసుకొచ్చి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి లబ్ధిదారులతో మాట్లాడి ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా చేపలు పడతారు, పెట్టుబడి లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్వయంగా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి రుచి చూశారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం యువ నాయకులు ఉమ్మాజీ నరేష్, మల్లారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్, కాంగ్రెస్ నాయకులు కుమార్ రెడ్డి, వీర్ చంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 18న జరిగే బీసీ రాష్ట్ర బంద్కు ఎమ్మెల్యే ధన్పాల్ మద్దతు ప్రకటించారు. ఈ నెల 18న రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం పిలుపునిచ్చిన బంద్ ఫర్ జస్టిస్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బీసీలు కష్టపడే కులాలని, వారికి న్యాయమైన వాటా దక్కాలని అన్నారు. బీసీలు అంటే తనకు ఎనలేని గౌరవం అని, వారి కోసం తాను ముందు వరుసలో ఉండి వారికి న్యాయం చేసే విధంగా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, ఆంజనేయులు, ప్రసాద్, దర్శనం, దేవేందర్ పాల్గొన్నారు. మనం తినే ఆహారంలో ఉప్పు, చక్కెర, నూనె తగ్గించి వాడుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. గురువారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ పోషణ మాసం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ మనం రోజు తినే ఆహారంలో చక్కెర, ఆయిల్, ఉప్పు స్థాయిలను తగ్గించి వాడుకోవాలని సూచించారు. అంగన్వాడీలలో నిర్వహించే సామాజిక వేడుకలను మరింత బలోపేతంగా నిర్వహించాలని సూచించారు. వీటి ద్వారా కమ్యూనిటీలో అవగాహన తీసుకురాగలరని చెప్పారు. క్షేత్రస్థాయిలో గర్భిణీలకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాలలో సరైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సూచించారు. జిల్లాలో లోప పోషణ స్థాయిని తగ్గించాలని ఈ కార్యక్రమంలో తెలిపారు. జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం రెగ్యులర్ గా అందించి గర్భిణీ స్త్రీలు, బాలింతలలో ఎనీమియా తగ్గించి బాలింతలకు అంగన్వాడీ కేంద్రాలలో అనీమియా రహిత భారత్ గా మార్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ చేతుల మీదుగా గర్భిణీలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసన్న నిర్వహించారు. అనంతరం ఆరోగ్య లక్ష్మిలో రెగ్యులర్ అటెండెన్స్ ఉన్న గర్భిణికి నార్మల్ డెలివరీ అయి పూర్తి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్ ఓం చిన్నారులు నృత్య ప్రదర్శన అలరించింది. కార్యక్రమం చివరిలో అంగన్వాడీ టీచర్ల చేత నిర్వహించబడిన పోషకాహార ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ప్రోగ్రామ్ ఆఫీసర్ యమీమా, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, సిడి పువ్వులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వేలో భాగస్వాములు కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ధి సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అంశాలతో డాక్యుమెంట్ను రూపొందిస్తున్నదని, ఈ సర్వేలో ఉద్యోగులు, అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రకటనలో కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనేలా సిటిజన్ సర్వే చేపట్టారని అన్నారు. అక్టోబర్ 10వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో ఇప్పటికే ప్రజలు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సర్వేలో ప్రతి ఉద్యోగి పాల్గొని తమ సలహాలు, సూచనలు అందించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన సర్క్యులర్ జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే విజన్ 2047 సర్వేలో అందరూ ఉద్యోగులు పాల్గొనడంతో పాటు ఈ సర్వే లింకును, క్యూఆర్ కోడ్ను తమ కార్యాలయాల్లో ప్రదర్శించాలని, ఈ సర్వే గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంటరీని రూపొందించడంలో ప్రతి రాష్ట్ర పౌరుడు భాగస్వామ్యమై సిటిజన్ సర్వేలో పాల్గొని తమ ఆలోచనలను పంచుకోవాలని తెలిపారు. ఈ సర్వేలో పాల్గొనేందుకు http://www.telangana.gov.in తెలంగాణ నర్సింగ్ అనే లింక్ ద్వారా పాల్గొనాలని సూచించారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు డాలర్లను ఆశ్రయించి తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారని రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య ఆరోపించారు. రైతులను మభ్యపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని రాష్ట్ర బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా కిసాన్ మోర్చా నాయకులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెట్టి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులకు బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ అమలు చేయడం లేదన్నారు. బీసీలను మభ్యపెట్టేందుకు 42% రిజర్వేషన్పై సుప్రీంకోర్టుకు వెళ్లిన రాష్ట్ర సర్కార్కు చేదు అనుభవం ఎదురైందన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్మీ నరసయ్య డిమాండ్ చేశారు. ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా మనం చెప్పినాము, ఫెడరేషన్ ద్వారా మార్కెట్ ద్వారా కొనాలని చెప్పడం జరిగింది. దానికి కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులే ఉంటాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్ళించి వేరే వాటికి ఉపయోగించుకోవడానికి ఈరోజు మక్కలకు కూడా చాలామంది మక్క రైతులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు రాష్ట్రంలో. కాబట్టి ఆ మక్కల్ని కూడా పూర్తి స్థాయిలో కొనాలా, అదేవిధంగా ఎంఎస్పీకి కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. సర్కార్ ఆస్తుల అమ్మకాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కంటేశ్వర్ హౌసింగ్ బోర్డు వేలం పాటకు అధిక సంఖ్యలో బిల్డర్లు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డు శాఖ ఆధ్వర్యంలో ఖాళీ ఉన్న సర్కారు భూములు ఇల్లు బహిరంగ వేలం పాట నిర్వహించారు. 2 కమర్షియల్ ప్లాట్ల ధారవత్తు 5 లక్షలు, 7 ఓపెన్ ప్లాట్లు వీటికి 2 లక్షల చొప్పున డీడీలు తీసుకున్నారు. ప్రభుత్వ ధర 16,000 నిర్ణయించగా 25,000కు పైగా చదరపు గజం చొప్పున బహిరంగ వేలంలో కొనుగోలు చేశారు. మిగతా ఎల్ఐజీ, ఎంఐజీ 7 ఇళ్లను బహిరంగ వేలం పాట చేశారు. 16,66,000 సర్కారు ధర ఉండగా 30 లక్షల వరకు బహిరంగ వేలంలో కొనుగోలు చేశారు. టోకన్ నెంబర్ 60 28,000 సెకండ్ టైం. టోకన్ నెంబర్ 60 28,000 సెకండ్ టైం. టోకన్ నెంబర్ 60 28,000 రెండోసారి. 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 ఎనీ బిడ్డర్స్? టోకన్ నెంబర్ 60 28,000 మూడోసారి. వేలం పాటలో పాల్గొని బిల్డింగ్ దక్కని వారికి వెంటనే ధారవత్తు డబ్బులు డీడీలను తిరిగి చెల్లించడం జరిగిందని హౌసింగ్ బోర్డు ఈఈ అంకంరావు తెలిపారు. వేలం పాటలో ఇల్లు దక్కించుకున్న వారికి 26% 5 రోజుల్లో చెల్లించి మిగతా 75% నెల రోజుల్లో చెల్లించాలని సూచించారు. ఎక్కడ కూడా ఎలాంటి అక్రమాలు చోటు లేకుండా బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 7 దాకా పెండింగ్ ఉన్నాయండి. ఆ 7 మనం పంపించడం జరిగింది హైర్ ఆఫీషియల్స్కి. అవి అప్రూవల్ రాగానే మనం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాం. పైకి పంపించడం జరిగింది, వీసీ గారికి పంపించడం జరిగింది. వీసీ గారు అప్రూవల్ రాగానే మనం చేస్తాం. జరిగింది ఆ వేలంపాట సజావుగా జరిగింది, ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు, అంత జాగ్రత్తగా జరిగింది. మీరు చూశారు, స్పందన బాగుంది. ఆ స్పందనలో మంచి మంచి రేట్లు వచ్చినాయి. టెండర్లు పిలువరండి, ఇది బహిరంగ వేలం ఇది ఓపెన్గానే జరుగుతుంది వేలం. ఈ వేలంలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా గమనించవచ్చు, అందరూ వేలంలో బహిరంగంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇది లేదండి, అంత బహిరంగమే. జాగాలు ఉన్నాయండి, ఇప్పుడు కొన్ని మాత్రం పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈ కాలనీలో హౌసింగ్ బోర్డు కంటేశ్వర్ కాలనీలో ఇంకా ఉన్నాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో మిగతాయి కూడా నెక్స్ట్ ఫేజ్లో పెడతాం. అంటే ఇప్పుడు మనం కొన్ని పెట్టాము, అంటే ఇప్పుడు మొత్తం కలిపి మనము ఒక 9, ఒక 7, 2 మొత్తం అవే పెట్టాము. ఇప్పుడు ఈ వెంచర్ ఈ టైంకి నెక్స్ట్ టైం మళ్ళీ పెంచుతాం. అన్నీ ఒకసారి అంటే కూడా ఎక్కువైపోతాయి, మనకి టైం సరిపోదు. అందుకని నెక్స్ట్ టైంకి మళ్ళీ పెట్టాం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్షలో భాగంగా భక్తులకు 12వ రోజు దర్శనమిచ్చి ఆశీస్సులు అందజేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ 12వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ, బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా అభిషేకం, గురు చరిత్ర పారాయణం, తదనంతరం ఆరతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కేవలం కేసీఆర్తోనే సాధ్యమైందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు.
నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో మైనార్టీ యువకులు భారీ ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. మైనార్టీ నాయకుడు మహమ్మద్ అబ్దుల్ మరీబ్ ఆధ్వర్యంలో 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బిగాల గణేష్ గుప్తా వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో మళ్లీ వెనకబడి పోయిందని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. फिर आप ही आना साहब। मैं बोला भाई मेरा हाथ में क्या है, आप ही को लाना है। जरूर इस बार धोखा नहीं खाएंगे। ये इलेक्शन में जरूर धोखा खाए थे हम, आगे आने वाले इलेक्शन में जरूर आपको ही हम वोट डालेंगे, वापस केसीआर साहब को ही सीएम बनाएंगे। ये भाई शादी मुबारक। कम से कम 10,000 लोगों को निजामाबाद में मेरे हाथों से मैं कपड़े और चेक दिए। हर बेनिफिशियरी को मैं खुद के पैसे. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ సిపి కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టు పెట్టడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిపి కార్యాలయం వద్దకు చేరుకొని కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అక్కడ బందోబస్తు చేస్తున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిపికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో రామ్మూర్తి, గోపి, బల్మూరి వెంకట్ తో పాటు గడు గంగాధర్, మానర మోహన్ రెడ్డి, కేశవ్ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ అందాన్ తదితరులు పాల్గొన్నారు. జీవి రామకృష్ణ, రామ్మూర్తి, గోపి తదితరులు పాల్గొన్నారు. గారికి ఒక కంప్లైంట్ కూడా ఈ రోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ దీనికి సంపూర్ణ బాధ్యత. నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో సిపిఆర్ డొనేషన్ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో న్యూ బోర్న్ బేబీస్ కు శ్వాసకోశ ఇబ్బందులకు ట్రీట్మెంట్ కు 4 లక్షల వరకు ఐడిబిఐ బ్యాంక్ సహకారంతో నిర్వహించామని రీజనల్ బ్యాంక్ మేనేజర్ తెలిపారు. ఈ సందర్భంగా ఐడిబిఐ బ్యాంక్ సిబ్బందికి జీజేహెచ్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మనకి ఐడిబిఐ నిజామాబాద్ బ్రాంచ్ వారు మనకి మా జీజేహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్కి సిపాప్ మిషన్ ఒకటి డొనేషన్ చేశారు దీని కింద. ఇది మనకి ఎస్ఎన్సీయూలో మా న్యూ బోర్న్ బేబీస్ అప్పుడే పుట్టిన పిల్లలకి, పర్టికులర్గా ప్రీటమ్ బేబీస్కి, నెలలు నిండకుండా పుట్టిన నవజాత శిశువులకి వీళ్ళుగా శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి దీని కింద. ఇది ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి రెస్పిరేటరీ సపోర్ట్ ఇవ్వడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం ఫోటోలకు ఆహ్వానం పలుకుతున్నామని సిపి సాయి చైతన్య వెల్లడించారు. శాంతి భద్రతలు మరియు సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు పోలీస్ బ్లాక్ డే సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఆసక్తి గల యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు ముందుకు రావాలని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. ఇందులో భాగంగా 2024 అక్టోబర్ నుండి 2025 అక్టోబర్ వరకు అత్యవసర సమయాల్లో పోలీసులు సేవలు, ప్రకృతి వైపరీత్యాలు, పోలీసుల విధులు, సైబర్ నేరాలు, ఈవి టీజింగ్, ర్యాగింగ్, మత్తు పదార్థాల నిషేధంలో పోలీసుల కృషి, ఇతర సామాజిక రుగ్మతలు మొదలగు పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిసే విధంగా ఉండే తీసిన ఫోటోలు, తక్కువ నిడివి గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్ర స్థాయి పోటీల కోసం ఈ నెల 24 తేదీ సాయంత్రంలోగా కమిషనరేట్ పోలీస్ కార్యాలయంలోని
పోలీస్ PROకి అందజేయాలన్నారు. ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదు. 10x8 సైజ్ ఫోటోలను షార్ట్ ఫిలింను పెన్ డ్రైవ్లో మీ యొక్క పూర్తి వివరాలతో అందజేయాలని కమిషనరేట్ స్థాయిలో ఎంపికైన 3 షార్ట్ ఫిలింలను ఫోటోలను రాష్ట్ర స్థాయి పోటీల గురించి రాష్ట్ర DGP ఆఫీస్ హైదరాబాద్కు పంపించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం 9440018227 నంబర్కు సంప్రదించాలన్నారు. ఈ నెల 18న నిజామాబాద్ జిల్లా వ్యాప్త బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి గురువారం సమీక్ష సమావేశంలో బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42% స్థానిక సంస్థలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని బీసీ సంఘాల నాయకులు విమర్శించారు. ఈ నెల 18న జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతం చేయాలని బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మనం ఇన్ని రోజులు సామాన్యమైన ఉద్యమం పేపర్ ద్వారానే రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయ్యమ్మకి ఇది కావాలా, అయ్యమ్మకి ఇది కావాలా అనేది. కానీ ఇవాళ మనం తీసుకున్న నిర్ణయం ఏంది? ప్రత్యక్ష యుద్ధం ఎదుగుతున్నాం. రోడ్డు మీదకి వస్తున్నాం. ఈ రోడ్డు మీదకి వచ్చేది 42% వచ్చిన దాకా ఇంట్లోకి పోవాల్సిన పరిస్థితి లేదు కూడా. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు బాల్కొండ జోనల్ జట్లు ఎంపికైనట్టు బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14, అండర్-17 బాల్కొండ జోనల్ స్థాయి ఎంపికలను గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిషన్ నగర్ లో అటాసంగా నిర్వహించారు. కిషన్ నగర్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన ఈ సెలక్షన్స్ లో ఖోఖో క్రీడా అంశంలో బాల బాలికల జట్లను వేరువేరుగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ పర్యవేక్షణలో క్రీడల కన్వీనర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, జోనల్ క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి సింధుజ, బాల్కొండ మండల క్రీడల అధికారి ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన జట్లను త్వరలో జరగనున్న జిల్లా స్థాయి పోటీలకు పంపుతామని, అక్కడ ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. సెలక్షన్స్ కు బాల్కొండ జోన్ పరిధిలో ఉన్న వివిధ మండలాల నుంచి వచ్చిన సుమారు 250 మంది క్రీడాకారులతో క్రీడా మైదానంలో సందడి నెలకొంది. కార్యక్రమంలో పీడీలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గిరిరాజ్ కళాశాలలో క్యాంపస్ ఏకో బజార్ 2025 స్వదేశీ దీపావళి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గురువారం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ సహకారంతో ఏకో క్లబ్ నిర్వహించిన క్యాంపస్ ఏకో బజార్ 2025 స్వదేశీ దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించారు. మరియు భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత మరియు పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి విద్యార్థులు వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేశారని, కొత్త రుచులను పరిచయం చేశారని మరియు తక్కువ ధరలకు అమ్మకానికి స్టాళ్లను ఏర్పాటు చేశారని అన్నారు. ఇది విద్యార్థులకు వస్తువులను అమ్మడం, మార్కెటింగ్ ప్రణాళిక, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు, స్టాల్స్ ఏర్పాటు, అందం మరియు పర్యావరణ అనుకూల ఉత్పత్తులు మరియు సేవలను ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏకో క్లబ్ కోఆర్డినేటర్ నహిదా బేగం, ఈసీఓ క్లబ్ కోఆర్డినేటర్ టి నరేష్ కుమార్ పాల్గొన్నారు. ఓపెన్ హౌస్ పై విద్యార్థులకు బాల్కొండ ఎస్ఐ శైలేందర్ అవగాహన కల్పించారు. పాల్కొండ పోలీస్ స్టేషన్లో స్థానిక SHO శైలేందర్ మరియు వారి యొక్క పోలీస్ బృందం ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసులు విధులు, ఆయుధాల ఉపయోగం, రికార్డుల నమోదుపై వివరించారు. పోలీస్ విధులపై ఎస్ఐ శైలేందర్ బాల్కొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాల్కొండ కస్తూర్బా బాలికల విద్యాలయం, బాల్కొండ మైనార్టీ గురుకుల పాఠశాల, బాల్కొండ తదితర పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ ఓపెన్ హౌస్ సందర్శన అనేది ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు పోలీసుల పనితీరు, ఉపయోగించే సాంకేతికతలు మరియు ప్రజలకు అందించే సేవల గురించి అవగాహన కల్పించే కార్యక్రమం. ఈ కార్యక్రమాలలో పోలీసులు రిసెప్షన్ వ్యవస్థ, కేస్ డైరీలు, కమాండ్ కంట్రోల్ రూమ్, ఆయుధాలు మరియు సైబర్ నేరాలు వంటి అంశాలపై సమాచారం అందించారు. ఆర్మూర్ పట్టణ అభివృద్ధి అలాగే పెండింగ్ లో ఉన్న పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేసే దశగా అధికారులు పనిచేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు.
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో అధికారులతో అభివృద్ధి పనుల విషయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఇప్పటి వరకు పట్టణంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏ కాలనీలో ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటికి నిధులు ఎంత అవసరమో తెలియజేయాలని ప్రభుత్వానికి నివేదిక అందిస్తే నిధుల విడుదలకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ఆర్మూర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తన అహర్నిశలు కృషి చేస్తానని, అలాగే పనుల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కమిషనర్ గారితో అలానే టీయూఎఫ్డిసి 47 కోట్ల టెండర్స్ మీద కాంట్రాక్టర్లతో వర్క్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎందుకంటే నిధులు వచ్చినాయి, టెండర్స్ అయిపోయినాయి, అగ్రిమెంట్స్ అయిపోయినాయి, అవన్నిటి మీద సమీక్ష చేయడం జరిగింది. అట్లనే ఆర్మూర్ పట్టణంలో ఉన్న వార్డ్ ఆఫీసర్లు ఆర్మూర్ ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, డ్రైనేజ్ కావచ్చు, కొన్ని కుక్కల బిడద కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, వాళ్ళకున్న సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి వచ్చినాయని సమీక్ష చేయడం జరిగింది. ఈ కాంట్రాక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో మొత్తం 47 కోట్ల ప్రాజెక్ట్స్, రోడ్స్ కాంట్రాక్టర్లు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో క్వాలిటీ అండ్ టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలి. ముఖ్యంగా 47 కోట్లు అంటే మ్యాక్సిమం రోడ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. 43 కోట్లతో ఏదైతే అమృత స్కీమ్ ఉందో కాంట్రాక్టర్తో సమస్య ఉంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్స్, సబ్ కాంట్రాక్టర్స్ సరైన సమయం కష్టలేదు. 9 ట్యాంకులు కట్టించాలి. 2052 వరకు సరిపోయే వాటర్ ఆర్మూర్లో ఇంకా ఏ సమస్యలు ఉన్నగాక వారం రోజుల క్రితం సంఘ విద్రోహ శక్తులు ఆర్మూర్లో మళ్ళీ కొన్ని ప్రైవేట్ యాక్షన్లు పెట్టడం, ఇట్లాంటి పనులు చేయడం. కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఉమ్మడి వరంగల్ రైతులు సందర్శించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రంలో గురువారం స్పైస్ బోర్డు వరంగల్ ఆధ్వర్యంలో 40 మంది రైతులు సోదరులు నేకొండ, కేసముద్రం, చింతపల్లి, ఒడిశా నుండి పరిశోధన కేంద్రానికి రావడం జరిగింది. పరిశోధన స్థానంలోని పసుపు రకాలు, యంత్రాలు, పరిశోధనలను వారు పరిశీలించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పసుపు పంటలు మెలకువలు తెలపడమైనది. వాల్యూ ఎడిషన్ గురించి కూడా వివరించడమైనది. రైతు సోదరులు ఒక FPO గ్రూప్ గా నేకొండ FPOతో ఇక్కడికి రావడం జరిగింది. పసుపు రకాల గురించి, పరిశోధన గురించి పరిశీలించడమైనది. ఈ కార్యక్రమంలో పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మహేందర్, పసుపు పరిశోధన సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. తిరుమలపల్లి KGBV పాఠశాలలో గుంజిల్లా మాస్టర్ అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై అవగాహన కల్పించారు. ఇందల్వాయి మండలంలోని తిరుమలపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజిల్లా మాస్టర్ అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. మన దేశంలో గుంజిలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి పాఠశాలలో కనుమరుగైందని అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ స్పైన్స్ డే, అనస్థీషియా డే ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16న వెన్నుముక్క దినోత్సవం, అనస్థీషియా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీ కృష్ణాదిత్య ఇప్పటి వరకు విజయవంతంగా 300కి పైగా న్యూరో సర్జరీలు పూర్తి చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికీ జీవన శైలిలో ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, మొబైల్, ల్యాప్టాప్లు వాడకం అధికం కావడం వల్ల వెన్నుముక్క సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయి. వెన్నుముక్క నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. సరైన భంగిమలో కూర్చోవడం, వ్యాయామం చేయడం, సరైన బరువు నిర్వహించడం ద్వారా వీటిని నివారించవచ్చని తెలిపారు. శస్త్రచికిత్సలో అనస్థీషియా విభాగం పాత్ర ఎంతో ముఖ్యమైనదన్నారు. రోగి సురక్షితంగా ఉండేందుకు అనస్థీషియా నిపుణుల సహకారం అత్యంత కీలకం. ఈ సందర్భంగా ప్రజలందరూ స్ట్రెయిటన్, అపాయింట్, మూవ్ అనే స్పైన్ డే సందేశాన్ని పాటించి ఆరోగ్యకరమైన వెన్నుముక్కతో జీవించాలని డాక్టర్ శ్రీకృష్ణాదిత్య న్యూరో సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ అన్నారు. డాక్టర్ శ్రీకృష్ణాదిత్య అండ్ డాక్టర్ వానుకు మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ప్రపంచం మొత్తం ఈ రోజున స్పైన్ పెథాలజీస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ డేని అబ్జర్వ్ చేస్తాం అనమాట. అయితే ఈ సంవత్సరం స్పైన్ డేకి థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్పైన్. సో చాలా మంది పేషెంట్స్ లో మేము రెగ్యులర్ గా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కాకుండా చిన్న వయసులో కూడా కొన్ని పొజిషనల్ చేంజెస్ వల్ల, అంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వర్క్ ప్లేస్ లో కానీ, యూజువల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో చూస్తుంటాం, లేకపోతే తెలంగాణ ప్రజల్లో చాలా మంది బీడీ వర్కర్స్ ని చూస్తుంటాము. సరైన పొజిషన్ లో కూర్చోకపోవటము, సరైన పొజిషన్ లో వెయిట్స్ లిఫ్ట్ చేయకపోవటము, ఎక్కువసేపు స్పైన్ మీద స్ట్రెయిన్ ఎక్కువ అవడం వలన
చాలా ఎర్లీగా స్పైన్ చేంజెస్ అనేవి చూస్తూ ఉంటున్నాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఒక దళిత బిడ్డపై దాడి చాలా నీచమైన చర్య అని, దేనిని ఖండిస్తున్నామని దళిత నాయకులు బంగారు సాయిలు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఒక దళిత బిడ్డ. వీరిపై గత వారంలో ఒక రాకేష్ అనే న్యాయవాది వీరి మీదికి బూటు విసరడం చాలా ఘోరమైన నీచమైన విషయం. దీనిని ఖండిస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బంగారు సాయిలు నేతృత్వంలో ఎంపీజే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, దళిత సంఘాల, ప్రజా సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. ఈ సంఘటన ఒక ప్రధాన న్యాయమూర్తిపై దాడి కాదు, రాజ్యాంగంపై, మన దేశంపై దాడి. కాబట్టి ఇలాంటి న్యాయవాదిని ఇప్పటి వరకు చిన్న చిన్న విషయాలకే అప్రజాస్వామ్యంగా బుల్డోజర్ నడిపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా వీరిని అరెస్ట్ చేయకపోవడం చాలా శోచనీయాంశమైన విషయం. అందుకే వెంటనే కఠినంగా శిక్షించాలని షేక్ హుసేన్, డాక్టర్ సజ్జద్, కేశపల్లి రవి, రాములు, బీసీ నాయకులు అజయ్, రషీదా, ఇతర నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామారావు, మన్సూర్ ఆలో, సమీర్, రామో శ్రావణ్, ఎడ్ల రాములు, సాగర్, అన్సర్ పాల్గొన్నారు. తెలంగాణని కాపాడేటటువంటి సంస్థ సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టుకి అధినేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అలాంటి వ్యక్తిని అవమానించడం అనేది జాతికి నిజంగా అవమానకరమైనటువంటి విషయం. ఇటువంటి సందర్భంలో చిన్న చిన్న అంశాల లోపలనే స్పందించి దీని వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందా, దీని వెనుక ఇంకా విదేశీ కుట్ర ఉందా, ఐఎస్ఐ కుట్ర ఉందా అని చెప్పేసి దారాలు లాగి లేని కూడా అంటగట్టి జైల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రత్యక్షంగా నగ్నంగా తెలంగాణ ఉద్యమంలో స్వర్గీయ డాక్టర్ బాపురెడ్డి చేసిన సేవలను బాన్స్వాడ బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్తకొండ భాస్కర్ కొనియాడారు. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ సీనియర్ వైద్యులు, తెలంగాణ ఉద్యమకారులు స్వర్గీయ డాక్టర్ బాపురెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్తకొండ భాస్కర్ ఆధ్వర్యంలో డాక్టర్ బాపురెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ డాక్టర్ బాపురెడ్డి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు వెన్నంటుగా ఉండి కీలక పాత్ర పోషించారని ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ అమరవీరుల పార్కులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్ అవగాహన కల్పించారు. సిపిఆర్ పైన అవగాహన తెలంగాణ అమరవీరుల పార్కులో కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు సిపిఆర్ సీనియర్ డాక్టర్ టి అరవింద్ అవగాహన కల్పించారు. యాక్సిడెంట్ అయినప్పుడు మనిషిని కాపాడడానికి చేయవలసిన సిపిఆర్ చేసి చూపించి ఎలా చేయాలి అని వాకర్ సభ్యులు అందరికీ అవగాహన కల్పిస్తూ చేయవలసిన కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఆపద సమయంలో సిపిఆర్ చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్ సభ్యులు పంతులు, ఒడ్డెన్న, భూమన్న, సుభాష్, ఆయుష్, పురుషోత్తం, కిషన్, సాయగౌడ్, రాజు, వాకర్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 18న జరిగే బీసీ బంద్ను జయప్రదం చేయడాన్ని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18న చేపట్టిన రాష్ట్ర బంద్కు మద్దతు తెలియజేస్తూ సిపిఐ మాస్ లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ జరిగి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. కానీ ఈ బిల్లు గవర్నర్ పెండింగ్ లో ఉంచారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పడం బాధాకరమన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మోకాలాడుతున్నదని ఆరోపించారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. పాలక పార్టీలు ద్వంద్వ వైఖరిని విడనాడాలని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు న్యాయమైన డిమాండ్ అని కుట్రలు చేసి రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవడం సరికాదన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుకు సిపిఐ మాస్ లైన్ పార్టీ మద్దతిస్తుందని బంద్ లో పాల్గొంటామని తెలియజేశారు. బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ మాస్ లైన్ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, బోధన్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు కె గంగాధర్, బి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సంఘాలు ఐక్యంగా ఈ నెల 18న ఇచ్చినటువంటి రాష్ట్ర బంద్ కు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంద మద్దతు తెలియజేస్తుంది. బీసీ వర్గాలకు 42% స్థానిక ఎన్నికల్లో
రిజర్వేషన్ కల్పిస్తున్న బిల్లును రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించకపోవడానికి నిరసనగా జీవో నంబర్ 9ని హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ బంద్కు సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపంత పార్టీ మద్దతిస్తుంది. ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ ఆర్జీయూకేటీకి వైస్ ఛాన్సలర్గా నియమించబడి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం రాసి అందరి మన్ననలు పొందారు. సరస్వతి మాత కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో 2008లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అప్పటి ప్రభుత్వం గ్రామీణ విద్యార్థుల జీవితాలను బంగారు భవిష్యత్తులోకి తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ఆర్జీయూకేటీని ప్రారంభించారు. తర్వాత నూతన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణలో మిగిలిన ఏకైక IIITని నిర్లక్ష్యం చేయడం వలన ఎన్నో ఇబ్బందులకు గురైంది. తగిన ఆర్థిక వనరులు లేక, మౌలిక సదుపాయాలు లేక, విద్యార్థుల అవసరాల పట్ల శ్రద్ధ చూపకపోవడం వలన అనేక ఇబ్బందులకు గురైంది. అప్పుడు ప్రారంభంలో వలె పూర్తి స్థాయి అధికారులను నియమించకపోవడం వలన నియమించిన ఇన్ఛార్జీలు హైదరాబాద్ కేంద్రంగా ఉండి పరిపాలన కొనసాగించడం వలన విద్యార్థులలో ఆందోళన, అసంతృప్తి ఎక్కువైనాయని, దానికి తోడు కొత్తగా వచ్చిన విద్యార్థులు ఇక్కడి పరిస్థితులను సరిగ్గా అవగాహన చేసుకోక ఆత్మహత్యలకు పాల్పడడం ఆరంభమైంది. ప్రతి సంవత్సరం 2 లేదా 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరియు మెస్లలో పరిశుభ్రత, నాణ్యత లేని ఆహారం పెట్టడం లాంటి పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు విన్నవించుకున్న మెస్ టెండర్లు మార్చక విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. నిజామాబాద్ నుంచి బోర్గం, మోపాల్, కులాస్పూర్, ముల్లంకి నుండి గన్పూర్ వరకు ఆర్టీసీ బస్సు నడపాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రీజనల్ మేనేజర్ టి జోష్నాకి పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నుండి మోపాల్, కులాస్పూర్ తాండా, ముల్లంగి నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు డిచ్పల్లి మండలం గన్పూర్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారని, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సు ముల్లంగి వరకే నడుపుతున్నారని, ముల్లంగి నుండి జూనియర్ కళాశాల వరకు 2 కిలోమీటర్ల పైగా నడిచి వెళ్లడం జరుగుతుందని, విద్యార్థులు ఉదయం పూట క్లాసులు కోల్పోతున్నారని మరియు అదనపు ఆర్థిక విద్యార్థులు భరిస్తున్నారని, సాయంత్రం వేళలో కూడా ముల్లంగి వరకు నడిచి వెళ్తున్నారని, అమ్మాయిలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, గతంలో ఎన్నిసార్లు విన్నవించిన విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని, కావున ముల్లంగి వరకే కాకుండా ఉదయం సాయంత్రం గన్పూర్ జూనియర్ కళాశాల వరకు బస్సు నడపాలని డిమాండ్ చేశారు. రీజనల్ మేనేజర్ కూడా వినతిని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు సాయి కిరణ్, ప్రసాద్, ఇస్మాయిల్, పవన్, వినిల్, శ్రావణ్, యశ్వంత్, సాయి కుమార్, రోహన్, బాను, చంద్ర విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం పూట నిజామాబాద్ నుంచి బోరిగాము, మోపాలు, కులాస్పూర్ తాండా నుంచి ముల్లంగి వరకే వస్తున్నది. కానీ ముల్లంగి నుంచి మళ్ళీ విద్యార్థులు అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల గన్పూర్కు వెళ్ళాలంటే దాదాపు 2 నుంచి 2.5 కిలోమీటర్లు ఈరోజు నడుచుకుంటా పోవాల్సి వస్తుంది. దీనివల్ల విద్యార్థులు మొదటి పీరియడ్ ఈరోజు మిస్ అవుతున్నటువంటి పరిస్థితి. భవిష్య నిధిలో నెలవారీ జమయ్యే ఉద్యోగి యజమాని వాటాలో 25% మొత్తాన్ని కనీస నిల్వగా ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. కనీస మొత్తం 25% మినహాయించగా మిగతా 75% నుంచి అనుమతించిన క్లెయిమ్ల సంఖ్య మేరకు నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. అయితే ఈ కనీస నిల్వను కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. తాజా మార్గదర్శకాల మేరకు ₹5 లక్షల వరకు క్లెయిమ్లు ఆటోమేటిక్ గా సెటిల్ అవుతాయని పేర్కొంది. సిబిటి ఆమోదించిన కొత్త నిబంధనలతో పదవి విరమణ సమయంలో మెరుగైన నగదు నిల్వతో పాటు వ్యక్తిగత కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుందని ఈపీఎఫ్ఓ తెలిపింది. చందాదారుడి ఖాతాలో 25% నిల్వను లాక్ చేసి పదవి విరమణ చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరణకు అనుమతించారన్న అపోహలు ఉద్యోగులు, కార్మికుల్లో నెలకొన్నాయి. వీటిపై ఈపీఎఫ్ఓ స్పష్టతనిచ్చింది. 55 ఏళ్ల వయసు అనంతరం పదవి విరమణ చేసిన, పాక్షిక వైకల్యంతో పదవి విరమణ చేసిన, స్వచ్ఛంద పదవి విరమణ చేసిన, పూర్తిగా దేశాన్ని విడిచి వెళ్లిన తదితర సందర్భాల్లో కనీస నిల్వ 25%తో కలిపి 100% ఉపసంహరణకు అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఉద్యోగం మానేసిన వెంటనే నగదు నిల్వ నుంచి 75% వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఆ తర్వాత 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే కనీస నిల్వ 25% కూడా తీసుకునేందుకు ఈపీఎఫ్ఓ అనుమతిస్తోంది. గతంలో 13 రకాలైన కేటగిరీలు, వేరువేరు నిబంధనలు, పరిమితులు ఉండడంతో చందాదారుడి ఖాతాలోని నగదు సులువుగా తీసుకునేందుకు అవకాశం ఉండేది కాదు. తాజాగా ఈ కేటగిరీలను 3 గ్రూపుల కింద విభజించడంతో ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా నగదు తీసుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది. గతంలో వివాహం, ఇంటి నిర్మాణం కోసం నగదు తీసుకునేందుకు కనీసం 5 నుంచి 7 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి అవకాశం ఉండేది. కొత్త నిబంధనల కింద ఏడాది సర్వీస్ అనంతరం ఈ కేటగిరీలలో నగదు తీసుకోవచ్చు.
వాహనాలు దొంగతనాలు చేసిన ముఠాకు నిజామాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. పూర్తి వివరాలను సిపి సాయి చైతన్య మీడియా సమావేశంలో తెలిపారు. నిజామాబాద్ నగరంలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో సిపి సాయి చైతన్య సిసిఎస్ పోలీసులతో కలిసి మీడియా సమావేశంను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ మండలాలలో ఆటోలు బైకులు దొంగతనం చేస్తూ కొరుట్ల జగిత్యాలలో అమ్ముతున్న దొంగల మూటా గురించి సమాచారం అందుతున్న సిసిఎస్ పోలీసులు రంగంలోకి దిగి వివరించారు. నిజామాబాద్ ఆటో నగర్ కు చెందిన షేక్ ఫజల్తో పాటు అహ్మద్ నవాజ్లను అదుపులోకి తీసుకుని వివరించారు. 9 ఆటోలు 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరాలను సిపి సాయి చైతన్య మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి, సిఐ సాయినాథ్ సురేష్, ఎస్ఐ గోవింద్ సిబ్బందికి సిపి అభినందించారు. సిఐ సాయినాథ్ సురేష్, ఎస్ఐ గోవింద్ని సిబ్బందిని సిపి అభినందించారు. ఆటో ఏరియాలో ఉన్న ఆటోల్ని దొంగతనం చేయడం, దాని మీద ఉన్న చేసిస్ నెంబర్లు, దాని మిగతా నెంబర్లు ఎట్లాగో రిజిస్ట్రేషన్ నెంబర్తో కాకుండా దాంతో పాటు ఇంజిన్ మీద ఉన్న నెంబర్లు కూడా వీళ్ళు సుత్తితో వాటితో చెరిపేసి వేరే వాళ్ళకి అమ్మడం చేస్తున్నారు. వీళ్ళు అమ్మడానికి కూడా వీళ్ళు రిసీవర్స్ కొంతమంది ఐడెంటిఫై చేసుకున్నాం. మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ ఇలియాస్ అని ఒకతను ఇద్దరు జగిత్యాల వాళ్ళు. ఈ వెహికల్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద జనాలకు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో జనరల్లీ పెద్ద ఆటో డ్రైవర్లకు కానీ వాళ్ళకి ఇవన్నీ చేసిస్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయనే విషయాలు వాళ్ళకి ఐడియా లేదు. సో దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇట్లా చేసిస్ నెంబర్స్ మార్చేసి నెంబర్ ప్లేట్లు పెండింగ్ లో ఉన్న ఫామ్ 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఎలక్షన్ సీఈఓ సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి సీఈఓ తెలంగాణ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్లో ఉన్న ఫామ్ 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, బిఎల్ఓలకు గుర్తింపు కార్డుల పంపిణీ, నూతన ఓటర్లకు ఎపిక్ కార్డుల పంపిణీ, 100 సంవత్సరాల పైబడిన ఓటర్ల పరిశీలన చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆశీష్ స్వాంగన్ మాట్లాడుతూ జిల్లాలోని బిఎల్ఓలకు ఐడి కార్డుల పంపిణీ పూర్తి చేయడం జరిగిందని, నూతన ఎపిక్ కార్డులను పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తామని, ఫామ్ 6, 7, 8ల డిస్పోజల్ జిల్లాలో 59 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తున్నామని, 100 సంవత్సరాలు పైబడి 106 మంది జిల్లాలో ఉన్నారని, వారిలో చనిపోయిన వారి గుర్తింపు మరియు వారి వయస్సు ధృవీకరణను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, డిఆర్ఓ మధుమోహన్, ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర నుండి శబరిమలై వరకు మహాపాదయాత్ర చేపట్టిన అయ్యప్పలకు అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర నుండి శబరిమలై వరకు మహాపాదయాత్రను చేపట్టారు. 5వ రోజు రామయ్యపేటకు చేరుకున్న మహాపాదయాత్ర భక్తులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. రామయ్యపేట్ పట్టణంలోని విష్ణు అపార్ట్మెంట్స్లో గాడేపల్లి కిషన్ నివాసంలో అయ్యప్ప స్వాములతో కలిసి మహాపరిపూజను ఘనంగా నిర్వహించారని సునీల్ గురుస్వామి తెలిపారు. అండర్ 17 జిల్లా స్థాయికి టైక్వాండో క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగమణి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈశ్వర్ తెలిపారు. జిల్లాలోని టైక్వాండో క్రీడాకారులకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా మన జిల్లా టైక్వాండో క్రీడాకారులకు ఉందని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ప్రాజెక్టు డైరెక్టర్ ఈశ్వర్ అన్నారు. బుధవారం నగరంలోని ఎన్ఆర్ఐ కాలనీలో గల టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ టైక్వాండో 12 మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైక్వాండో క్రీడాకారులు నిరంతరం క్రీడల పట్ల నిహర్షలు కృషి చేస్తూ జిల్లాకు ఎంతో గుర్తింపు తెస్తున్నారని వారు అన్నారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నైపుణ్యం కలిగి ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే నెలలో నల్గొండ జిల్లాలో అండర్ 17 టైక్వాండో క్రీడా పోటీలను నిర్వహిస్తుండటంతో మన జిల్లాకు చెందిన టైక్వాండో క్రీడాకారులు పోటీలలో పాల్గొంటారని వారన్నారు. ఎంపిక కార్యక్రమంలో టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ అండ్ కోచ్ ఫారూఖీ అబ్దుల్లా, కోచ్లు వినోద్, గయాస్, మనోజ్, వినోద్తో పాటు పలువురు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం టైక్వాండో అండర్ 17 క్రీడాకారులు నియామక అబ్జర్వర్లను ఘనంగా సన్మానించారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే చట్టం అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్స్ కోసం ఈ నెల 17న చలో రాజ్భవన్ కార్యక్రమం జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. నేడు సిపిఎం జిల్లా ఆఫీసులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. కేంద్రం వెంటనే 42% రిజర్వేషన్లు అమలు బిల్లును ఆమోదించాలని, పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని, 9వ షెడ్యూళ్లలో రిజర్వేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ ఆమోదిస్తూనే కేంద్రంలో మాత్రం అడ్డుకుంటుందని అన్నారు. బీజేపీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్కు, రాష్ట్రపతికి పంపితే ఉద్దేశపూర్వకంగానే ఎలాంటి ఉత్తర్వులు రాకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని అన్నారు. దీని ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయన్నారు. ఈ నెల 17న చలో రాజ్భవన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, శంకర్ గౌడ్, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. 50% కటాఫ్ ను ఎత్తివేయాలనేటువంటి డిమాండ్ తోటి మరొకసారి అసెంబ్లీ నిర్వహించి 50% రిజర్వేషన్లని ఎత్తివేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ కి పంపినప్పటికీ ఆ జీవో సవరించే దాంట్లో ఇప్పటి వరకు అటు రాష్ట్రపతి కానీ ఇటు గవర్నర్ కానీ ఆమోదించకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లో వారి కనుసన్నల్లో వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తూ ఉన్నారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే పద్ధతుల్లో ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి మాటలు ఉన్నాయి. దీన్ని సిపిఎం పార్టీ తీవ్ర బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,900. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,470కి చేరింది. 1 కేజీ వెండి ధర 1,97,000గా ఉంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 1,920కి చేరింది. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. రైతులు దాళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సాలూరా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అల్లె జనార్దన్ కోరారు. మండల కేంద్రంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకానికి ₹2,389, గ్రేడ్ బి రకానికి ₹2,369 మద్దతు ధర లభిస్తుందన్నారు. డిచ్పల్లి మండలంలోని పిఏసీఎస్ డిచ్పల్లి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు డిచ్పల్లి పిఏసీఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్, గన్పూర్, నడిపల్లి, కిల్లా డిచ్పల్లి, దూస్గాం తాండాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు పిఏసీఎస్ డైరెక్టర్లు సతీష్ రెడ్డి, గంగారెడ్డి, నరసింహారెడ్డి, ఏ కొండ, రాయలింగం, చందర్ నాయక్, రామారాజ్, సామ్సాంగ్, సుందర్, లక్ష్మణ్, మాణిక్యం, రాయ అశోక్, సదన్ దేవి సింగ్ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఏసీఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు పిఏసీఎస్ పరిధిలోని అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, రైతులకు చిన్నపాటి లోటు లేకుండా అన్ని వసతులు సమకూరుస్తున్నామని, రైతు పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం మద్దతు ధర గ్రేడ్ ఏ ₹2,389, గ్రేడ్ బి ₹2,369 నమోదు చేస్తుందని, దీని ప్రకారం వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని రామ్ చందర్ గౌడ్ పేర్కొన్నారు. గన్పూర్ గ్రామంలో, డిచ్పల్లి గ్రామంలో, డిచ్పల్లి తండాలో, అలాగే దూస్గాం తండాలో కూడా వరి ధాన్యాలు కొనుగోలు సెంటర్లు ఓపెన్ జరిగిందని, నిన్న యానంపల్లి, అలాగే సుద్లము, కొరటిపల్లి, సుద్దపల్లి తండా అక్కడ కూడా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగినది. రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. బోనస్ కూడా గవర్నమెంట్ చేశారు. అది కూడా త్వరలోనే ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తారు, కంపల్సరీ ఇస్తామని చెప్తున్నారు. గత ఈ సంవత్సరం కూడా మన కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత డబ్బులు కూడా 48 గంటలు ఈ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గులు తెలియజేయడం జరిగింది. మన ఓటీపీ వచ్చిన 48 గంటల్లో మనకు కూడా డబ్బులు కూడా రావడం జరుగుతున్నది. ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఏమి ప్రాబ్లం లేకుండా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని మేము కూడా సొసైటీ పాలక వర్గం అందరం కలిసి మీ అందరికీ రైతులకు సేవ చేస్తామని కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
కర్నూలు పర్యటనలో శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అలెక్సర్ 25 కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్, ములిపల్లి పిఏసిఎస్ ఆధ్వర్యంలో మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. జూబిలీస్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను గెలిపించండి. టేక్పేట్ డివిజన్ సీతానగర్లో గంగపుత్రులతో సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్. దేశవ్యాప్తంగా అణగారిన వర్గాల గొంతుక వినిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. నిజామాబాద్ అర్బన్ నగర కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల పరిశీలకుడు రిజ్వాన్ అహ్మద్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సమావేశం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు డాలర్లను ఆశ్రయించి మోసపోతున్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వేలో భాగస్వాములు కావాలి. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ప్రకటన. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో సర్కార్ భూములకు వేలంపాట. పెద్ద ఎత్తున పాల్గొని వేలంపాట పాడిన బిల్డర్లు. భవిష్య నిధిలో నెలవారీ జమయ్యే ఉద్యోగి యజమాని వాటాలో 25% మొత్తాన్ని కనీస నిల్వగా నిర్ణయించిన ఈపీఎఫ్ఓ. 75% క్లెయిమ్లు నగదు ఉపసంహరించుకోవచ్చని స్పష్టం. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ సిపి కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన. మాజీ మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు. సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత. 18న బీసీ రాష్ట్ర బంద్కు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సంపూర్ణ మద్దతు. తనను కలిసిన బీసీ నాయకులు సుధాకర్, ఆంజనేయులతో ఎమ్మెల్యే. మనం తినే భోజనంలో ఉప్పు, చక్కెర, ఆయిల్ స్థాయిలను తగ్గించి వాడుకోవాలి. కామారెడ్డి ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన పోషణ మాసంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.